హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక పర్సన్తో ఇంటరాక్ట్ అవ్వబోతున్నాం. ఆయన ఎవరంటే బేబీ మూవీ వచ్చింది. బేబీ మూవీ వచ్చి అంటే చాలా మంది ఆ సినిమాని చూడడానికి ఎగబడుతున్నారు. ఎందుకంటే ఆ సినిమా ఒక కల్ట్ సినిమా. వాస్తవానికి అంటే రియలిస్టిక్గా ఉంది. నిజంగా అమ్మాయిలు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తారు అంటే లవర్కి బాయ్ ఫ్రెండ్కి చెప్పకుండా వేరే వాళ్ళతో క్లోజ్గా ఉండడము, తర్వాత వాళ్ళకి తెలిసినప్పుడు అంటే రియలిస్టిక్గా ఉంది సినిమా. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కొద్దిగానే ఉండే. విజయ్ దేవరకొండ తమ్ముడు అని చెప్పేసి ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. ఆ తర్వాత సినిమాకు ప్రీమియర్కి విజయ్ దేవరకొండ వచ్చి చూసి ఏడిపించారని చెప్పడం, ఇవన్నీ కాకుండా డే బై డే సినిమా చూడడానికి చాలా మంది ఎగబడుతున్నారని చెప్పుకోవాలి. అయితే సినిమా సక్సెస్ మీట్లో ఒక పర్సన్ ప్రొడ్యూసర్ కాలపైన పడి అన్న నీకు నేను పెద్ద ఫ్యాను, నేను ఎస్కేఎన్ ఫ్యాన్ అని చెప్పి మాట్లాడడం, ఏదో స్క్రిప్ట్ ఇచ్చినట్టు డైలాగ్ చెప్పడం మనం చూసాం. ఆ పర్సన్ ఇప్పుడు ఒక దగ్గర ఉన్నాడు. సో అదే బిల్డింగ్లో ఉన్నాం. ఒకసారి ఆ పర్సన్ పైన ఉన్నాడు. సరే ఆ పర్సన్ డైరెక్ట్గా వెళ్ళి, నార్మల్గా హీరోస్ కంటే ఫ్యాన్స్ ఉంటారు, ఆ స్టేజ్ పైన వెళ్ళి కాలు మొక్కుతుంటారు. సంపూర్ణేష్ బాబుది ఒకసారి స్క్రిప్టెడ్ అని కూడా మనకు తెలిసింది. సో ఈయన ప్రొడ్యూసర్ కాలు పట్టుకున్నాడు, ప్రొడ్యూసర్ ఫ్యాన్ అన్నాడు. సరే డైరెక్ట్ పోయి అడుగుదాం అసలు నిజంగా అసలు ఏంది పరిస్థితి అని. సో పైన ఉన్నాడు, వెళ్దాం. సో పైన ఉన్నాడు ఆయన. భయ్యా నమస్తే. భయ్యా ఒకసారి పైన ఉండి, ఇది నాకు తెలిసి ఇది స్క్రిప్టెడ్ అనుకుంటున్నా. అసలు ప్రొడ్యూసర్కి ఫ్యాన్ ఏంది, సరే ఆ భయ్యతోనే మాట్లాడి అనుకుందాం. హాయ్ భయ్యా, టుడే టుమారో ఛానల్. మీరు బాగా వైరల్ అయినారు అసలుకి. ఎస్కేఎన్ ఫ్యానా మీరు నిజంగా? ప్రొడ్యూసర్ మీ పేరు భయ్యా? నా పేరు రవీందర్. రవీందర్, ఓకే. సో మీరేం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్ ఓకే ఆ ఫీల్డ్ లో ఉంటాను. ఓకే, నార్మల్గా ఏదైనా హీరోస్ కి ఫ్యాన్స్ ఉంటారు, ఓకే. మీరు ప్రొడ్యూసర్ కి ఫ్యాన్ అయింది ఎస్కేఎన్ కి అసలు? ఫ్యాన్ అంటే నాకు అన్న టాక్సీ వాళ్ళ మూవీ అప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. ఓకే. ఆయన తక్కువ బడ్జెట్ మూవీస్ అయినా కూడా సూపర్ డూపర్ ఉంటాయి మూవీస్. అట్లా నేను ఎంకరేజ్మెంట్ చేస్తాడు చిన్న చిన్న బడ్జెట్స్ ఉన్న. ఓకే. ప్లస్ ఎట్లా ఇప్పుడు రీసెంట్లీ బేబీ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ మూవీ అది. ఓకే. ఎందుకంటే అంత మంచి సినిమాకి ఎస్కే అన్న ప్రొడ్యూస్ చేసిందంటే నాకు చాలా సంతోషం ఉంది. అట్లా చెప్పేసి నేను డైరెక్ట్ వెళ్ళిపోయాను. సరే ఎవరేమని అనుకున్నాను, నాకు ఇష్టం కాబట్టి నేను స్టేజ్ పైకి వెళ్ళిపోయాను. ఓకే. నేను డైరెక్ట్ ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్పేసి. అంటే ప్రొడ్యూసర్ కి ఫ్యాన్ కూడా ఉంటారా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీకు డబ్బులు ఇచ్చినారు అందుకే అట్లా చేస్తున్నారు, మీరు హైప్ క్రియేట్ చేయడానికి కొంచెం అని. అవన్నీ రూమర్స్, అవన్నీ పిచ్చి మాటలు. ఎస్కే అన్నకి ఫ్యాన్స్ ఉంటారంటే కంపల్సరీ డైరెక్టర్కి ఉంటారు, ప్రొడ్యూసర్కి ఉంటారు, హీరోలకు ఉంటారు, హీరోలు. నేను అందులో నాకు ప్రొడ్యూసర్ అంటే ఇష్టం కాబట్టి నేను డైరెక్ట్. అంటే అంత మంచి సినిమా తీసిరు మీరు అని చెప్పి అన్నారు కదా. నేను డైరెక్టర్ తీసినంటే ప్రొడ్యూసర్ చేసేవాళ్ళు ఉంటేనే కదా. ప్రొడ్యూసర్ చేసేవాళ్ళంటేనే డైరెక్ట్ మూవీ తీసేది. తీయాలన్నా కూడా అంత మంచి మూవీ తీసాడంటే దట్ ఈస్ గ్రేట్ ఎస్కే అన్న. ఓకే. అట్లా నాకు ఇష్టం ఉండే, నేను అందుకని డైరెక్ట్ స్టేజ్ పైకి వెళ్ళిపోయా. హగ్ చేసుకోవాలనిపించింది, హగ్ చేసుకున్నా. 2 మాటలు మాట్లాడాలనిపించింది, మాట్లాడాను. నాకు విజయ్ అన్న అంటే కూడా చాలా ఇష్టం, విజయ్ దేవరకొండ. ఆయన కూడా ఉండే స్టేజ్ పైన. ఓకే. సో మీరు చాలా మంది స్క్రిప్టెడ్ అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? స్క్రిప్టెడ్ అంటున్నారు ఎందుకు అవుతుంది అబ్బా అంటే స్క్రిప్టెడ్ అయ్యేది ఉంటే నన్ను పైకి కూడా రానియకపోతుండే, ఎవరు పైకి రానియకపోతుండే. స్క్రిప్టెడ్ అయ్యేది ఉంటే ఇప్పుడు డబ్బులు తీసుకొని నేను చేసేవాళ్ళని అయితే నాకు అవసరం కూడా లేదు. నాకు అంతా ఏం పట్టలేదు నేను డబ్బులు తీసుకొని మా స్టేజ్ పైకి వెళ్ళేసి. ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను ఎస్కే అన్న కోసం వెళ్ళాను తప్ప నేను ఎవరి కోసం కాదు. నేను పైకి వెళ్ళి ఎస్కే అన్న అంటే నాకు స్టార్టింగ్ నుంచి నాకు పిచ్చి ఇష్టం. ఓకే. అట్లా అని చెప్పేసి డైరెక్ట్ నేను ఒకసారి అన్నని కలవాలి, మాట్లాడాలా అని చెప్పేసి పైకి వెళ్ళాను, ఆ స్టేజ్ పైన ఉన్నాను. చాలా మంది హీరోకి అన్నా వెళ్ళాలా లేకపోతే హీరోయిన్ కన్నా వెళ్ళాలా, ప్రొడ్యూసర్కి వెళ్ళడం ఏంది అంటే? హీరో కంటే ప్రొడ్యూసర్ కే ఉన్నారు ఫ్యాన్స్ అసలుకి. ప్రొడ్యూసర్ కి ఎందుకు ఉంటుంది అబ్బా చెప్పు ఒక మాట. ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడ్యూసర్స్ ఉంటుంది ఫ్యాన్స్ ఎక్కడ? ప్రతి ఒక్క వాళ్ళు కూడా నాకు నేను కామెంట్స్ కూడా వింటున్నాను, అవి మీరు డబ్బులు తీసుకొని చేశారు, పెయిడ్ ఆర్టిస్ట్ అవన్నీ. నాకు పైసలు తీసుకొని చేసేంత కర్మ పట్టలేదు, నాకు అంత కూడా అవసరం లేదు. నేను పైసలు తీసుకొని స్టేజ్ పైకి వెళ్ళి యాక్టింగ్ చేయాల్సిన అవసరం. జనాలే చూశారు కదా, అది యాక్టింగా లేదా న్యాచురాలిటీయా లేదా నేను ఇష్టంతో చేశానా? సో పైనకి వెళ్తుంటే కింద బౌన్సర్ వాళ్ళందరూ తర్వాత పైనకి వచ్చినారు కదా, ఆపారు. సడన్ గా నేను వెళ్ళిపోయా, పైకి వెళ్ళిపోయా. 2-3 అన్న వాళ్ళు బౌన్సర్స్ ఉంటే నేను అరిచేసా వాళ్ళ మీద, అన్న జస్ట్ 2 minutes అన్న టైం ఇవ్వండి, నాకు ఎస్కే అన్నతో మాట్లాడేది,
ఇంత స్టేజ్ మీద ఇంత అవకాశం వచ్చినప్పుడు కూడా నాకు మాట్లాడడానికి ఛాన్స్ లేకపోతే ఎందుకని చెప్పి వాళ్ళ మీద కూడా అరిచేది సార్. ఎగ్జాంపుల్ అది కూడా మీరు చూసుకోవచ్చు ఆ వీడియోలో. ఇప్పుడు TV9 లైవ్ వచ్చింది ఆ రోజు, NTV లైవ్ వచ్చింది, కొన్ని చిన్న చిన్న ఛానల్స్ కూడా, యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని వచ్చాయి ఆ రోజు. మీరు న్యాచురాలిటీయా లేదంటే అది డూబా ఫేకా మీకు మీ మీడియా వాళ్ళకి అర్థమై ఉంటుంది, చూసే జనాలు కూడా అర్థమై ఉంటుంది. నేను ఫేక్ డైలాగ్ ప్రిపేర్ అయ్యారు కదా, డైలాగ్ అంటే చెప్పినట్టు ప్రిపేర్ అయ్యారు అలా డైలాగ్స్ అనేవి మనం రాసుకున్నాం, దాన్ని ఏదో పేపర్ పైన రాసుకొని నేను ఇప్పుడు సినిమాలో యాక్టింగ్ చేస్తున్నది ప్రిపేర్ కావాలి, బట్టి కొట్టి నేను చేయాలనేది కాదు. అది సూపర్ హిట్ డైలాగ్. ఆ డైలాగ్ ఎన్నో ఇప్పుడు మొన్న మా వేరే వాళ్ళు శ్రేయ వాళ్ళు పెట్టారు, మీడియా వాళ్ళు, వేరే ఛానల్స్ వాళ్ళు కూడా పెట్టారు, చాలా వైరల్ అయింది ఆ డైలాగ్. ఓకే, అంటే ఆ డైలాగ్ ఏంటంటే నేను హార్ట్ఫుల్గా వచ్చింది. అంటే అన్నని మించిన తమ్ముడు అయింది కదా. ఇప్పుడు తాతలు మించిన మన్మలను చూసాము, తండ్రులు మించిన కొడుకులను చూసాము. ఇది ఒక జనరేషన్, అన్నని మించిన తమ్ముడు. ఓకే, అట్లా సినిమాతో 100. నేను సచ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని చెప్పి నేను అన్న కూడా చెప్పాను, ఎవరికి విజయానికి చెప్పాను, విజయాల బ్రదర్ కూడా చెప్పాను, SK అన్నకంటే ఇంకా ఇష్టం. అంత మంచి సినిమా నాకు అంటే నేను నా లైఫ్ లో నాకు కొన్ని ఆ సినిమా అంటే ఇష్టం ఏంటంటే నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి అలా. ఓకే, మీ స్టోరీ కూడా అలాంటిదే, స్టోరీ ఉంది కాబట్టి నాకు మీ లవ్ కూడా అలాంటిదే. లవ్ కూడా అలాంటిదే. నాకు ఎక్స్పీరియన్స్ అది. ఓకే, 2015 లో నేను చాలా ఎక్స్పీరియన్స్ నేను అనుభవించిన, ఆ బాధ అనుభవించాను కాబట్టి అంత మంచి సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు రియల్లీ రెండు కనెక్ట్ అయినాయి ఇక్కడ. SK అన్న ముందు నుంచి క్లోజ్ పరిచయం. SK అన్న నేను ఎప్పటి నుంచి ఫాలో అవుతానంటే నేను అన్న టాక్సీ వాళ్ళ మూవీ అప్పటి నుంచి నేను ఫాలో అవుతుంటాను. ఓకే, అట్లా నాకు అన్న అంటే చాలా ఇష్టం, అభిమానం, క్రేజ్ అంతే. నేను అన్న అంటే నాకు ఇష్టం. సో హైలైట్ అయిన తర్వాత మీరు స్టేజ్ మీద అంటే బాగా అది రీచ్ అయింది కదా, బాగా రీచ్ అయింది. విజయ్ దేవరకొండ కూడా రెస్పాండ్ అయినట్టు. అన్న రెస్పాండ్ అయ్యాడు. మళ్ళీ నాకు నేను వెళ్ళి అడిగితే ఫొటోస్ ఇచ్చాడు. ఎవరెవరి వల్ల డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, ఫోటో కావాలంటే ఫోటో కూడా ఇచ్చాడు. ఓకే, సో బిజీగా కాల్స్ మాట్లాడుతున్నట్టు ఎవరో చేస్తే ఉన్నారు, ఫ్రాంక్ కాల్స్ తెలియట్లేదు. అన్నా ఏం వీడియో తీస్తామన్నా, అది నిజమన్నా ఫేక్ అన్నా, ఏదైనా ఎన్ని డబ్బులు ఇచ్చిన అంటే, అరే అది నేను న్యాచురల్ నా బాబు, నేను చేసింది SK అన్న, నేను డైరెక్ట్ ఫ్యాన్, నేను మీరు అట్లా ఇక్కడే ఉంటారా? మీరు ఈ బిల్డింగ్ పైన ఇక్కడ ఉంటాను. ఓకే, ఇక్కడ ఉంటాను. మీకు నేను ఇక్కడ ఉన్నాను ఎవరు చెప్పారు? నాకు ఇలాగే చూసాం కింద నుంచి. ఓకే, సో ఈయన ఆయనలాగా ఉండేది స్టూడియో ఉన్నట్టు పైన అని చెప్పేసి వచ్చిన డైరెక్ట్. ఓకే, వేరే నాకు ఇంటర్వ్యూస్ ఉంటే వచ్చాను. ఓకే, మీరు సినిమాలు ఏమైనా చేస్తారా లేదా? సినిమా ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేస్తారా? ప్రొడక్షన్ హౌస్ అంటే ఏం లేదు నాకు. నేను సినిమా అంటే ఒక ప్యాషన్. ఒక్కరోజైనా మనం ఒక 70 mm స్క్రీన్ మీద ఒక నిమిషం కనిపించిన చాలా ఫీల్ నాకు చిన్నప్పటి నుంచి. అట్లా అని చెప్పేసి నాకు ఏమో బై థ్యాంక్ గాడ్ దేవుడు ఇస్తే చూద్దాం, అవకాశం ఏదైనా ఇస్తే. ఓకే, సినిమా విషయానికి వస్తే సినిమా ఎలా ఉందంటారు? అయితే సినిమా మాటలు లేవు అన్న, మాటలు లేవు ఆ సినిమాకి. ఆ సినిమా కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిన స్టోరీ ఏంటంటే అది మదర్ సెంటిమెంట్ ఉంది, ఒక లవర్ సెంటిమెంట్, ప్లస్ ఇవాళ యూత్ మొత్తం కాలేజ్ లో అమ్మాయిలు మొత్తం అదే కేటగిరీ, ప్రతి ఒక్కరు ఒకరితో తిరిగి. ట్రూ లవ్ లేదంటారా? ట్రూ లవ్ ఉందన్న, అందరు ట్రూ లవ్ అని కాదు, ట్రూ లవ్ ఉంది. ట్రూ లవ్ ఉన్నా కూడా మళ్ళీ ఇంకొక ఇప్పుడు 10th క్లాస్ లో ఒక బాయ్ ఫ్రెండ్, ఇంటర్ లో బాయ్ ఫ్రెండ్, డిగ్రీ బాయ్ ఫ్రెండ్, మళ్ళా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ వదిలేస్తున్నారా? ఫస్ట్ బాయ్ వదిలేయట్లేదు, అందరినీ వాడుకుంటారు. ఓకే, డబుల్ సిమ్, డబుల్ కాదు ట్రిపుల్ సిమ్, అందరినీ వాడుతున్నాడు. ఇప్పుడు వాడిని ప్రేమించింది, వీళ్ళు లవ్ చేసింది, మళ్ళీ ఎవరిని క్లోజ్ మూవ్ అయిందంటే ఆల్మోస్ట్ కమిట్మెంట్ ఇచ్చేసింది తను, ప్లస్ వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇలా ఎవరు బాధపడాలి, మళ్ళీ వేరే వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయింది. అంటే అలా నేను సినిమాల కంటెంట్ ఏంటంటే, ఈ సినిమా వల్ల నేర్చుకున్న వాళ్ళు చూసి నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే సినిమా చూస్తే ఇది ఇలాంటి తప్పులు ఇంకోసారి చెయ్యొద్దు, ఏమంటారు, అమ్మాయిల టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది, అబ్బాయిలతో టైప్ ఆఫ్ క్యారెక్టర్. కానీ ఈ అమ్మాయిని ఈ మూవీలో అమ్మాయిని హైలైట్ చేసారు. సూపర్ డూపర్ హిట్ సినిమా SK అన్న. ఐఎమ్ సీరియస్లీ ఇంత మంచి సినిమా తీసినందుకు మాత్రం నేనైతే బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. మనం చూసినాము అమ్మాయి ఏ పరిస్థితుల్లో కాలేజీలో అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అయిందో మనం చూసినాం. ఓకే, అంటే తాను కూడా చెప్పింది, తప్పు చేసినా ఫస్ట్ ఒక తప్పు చేసినా, ఆ తప్పు కోసం ఇంకో తప్పు చేసినా అని చెప్పింది. సో హీరో దగ్గరకు వచ్చినప్పుడు అది తెలిసినప్పుడు హీరో మొత్తం వద్దు, ఇంకా పర్మనెంట్ గా నాకు అవసరం లేదు, వెళ్ళిపోవడం మీరు ఎలా చూస్తారు? నాకు తెలిసినంత మటుకు అయితే ఆ హీరో చేసింది అయితే 100% కరెక్ట్. ఎందుకంటే అలా ఇప్పుడు ఎవరైనా నేను యాజ్ ఒక బాయ్ లెక్క చెప్తున్నాను. ఇప్పుడు నాతో గర్ల్ ఫ్రెండ్ ఉండే వన్స్ అపాన్ ఎ టైంలో, నాతో తిరిగింది. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను దాని తర్వాత కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఫ్రెండ్
తనతో తిరుగుతుండే. ఓకే. నేను లైవ్ లో మీతో రిలేషన్ ఉన్నప్పుడే విత్ రిలేషన్ ఆహా నాతో తర్వాత మళ్ళీ నాతో వేరేంతో నాకు నా హాస్టల్ మేట్స్ ఉంటుండే కాలేజ్ లో. హాస్టల్ మేట్స్ ఫోన్ చేసి అరే ఇట్లా తిరుగుతుందిరా నీ గేల్ అని చెప్పేసి నేను తట్టుకోలేక చెప్తే షాక్ అవుతావు. నేను ఫీవర్ ఫుడ్కులు పెట్టుకున్న రోజు కూడా ఉన్నాయి. మళ్ళీ అమ్మాయిని ఏం చేయలేదా మీరు? కొట్టాను తిట్టాను మంచిగా ఉండే. తర్వాత నేనే రియలైజేషన్ అయిపోయి బ్రేకప్ చెప్పేసుకున్నా. తను పెళ్లి చేసుకుంది, నేను హ్యాపీగా ఉన్నా, తను హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు హ్యాపీ. సో హీరో అట్లా అవాయిడ్ చేయడం చాలా కరెక్ట్ అంటారు. 100% కరెక్ట్. కానీ హీరోయిన్ చెప్పింది కదా, నేను ఒక తప్పు చేశాను తెలియకుండా తాగిన మత్తులో, దాని వల్ల ఇంకో తప్పు చేశాను కానీ నిన్నే ప్రేమించాను, నన్ను నమ్ము అన్నది. ఎంత ప్రేమించినా అది ఆ స్టెప్ వల్ల ఎంతైనా నువ్వు ఎంత లవ్ చేయను కనెక్ట్ కాదు. అది నీకు ఎంత బాండింగ్ అని ఉండని, ఎంత లవ్ అఫేర్ ఉండని, నువ్వు 24/7 నువ్వు 24 గంటలు ఫోన్ మాట్లాడినా కూడా ఆ తప్పు చేసిందన్న ఒక ఫీల్ ఉందనుకో ఇక్కడ ఉచ్చుకుంటది. చేసింది కరెక్టే అంటారు. ఇక్కడ లాస్ట్ లో ఏమన్నా హర్ట్ చేసింది అంటారా? సినిమా సూపర్, చాలా బాగుంది. కొంచెం డైరెక్టర్ అన్న కొంచెం ప్రొలాగ్ చేసిండు, కొంచెం చిన్న చేసి పెడితే ఇంకా సూపర్ ఉంటుండే. పెళ్లి చేసుకోవడం, ఈయన గడ్డం పెంచుకోవడం అది కామన్. అది నేను కూడా పెంచుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా బియర్డ్తోనే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఫుల్ ఫుల్ ట్రెండే. అప్పుడు అంటే ఫుల్ బియర్డ్, ఫుల్ హెయిర్స్, పోనీ టైల్, అప్పుడు అది ఉండే నా లైఫ్ స్టైల్. ఇప్పుడు ఇట్లా ఉన్నా. బై థ్యాంక్ గాడ్ నాకైతే నేను చాలా ఎక్స్పీరియన్స్. నేను ఆ మూవీ, ఇలాంటి మూవీ నాకు అంటే ఎప్పుడో రావాల్సింది, మన ఎస్కే అనేది ఎప్పుడో తీస్తే ఇంకా బాగుంటుండే. ఓకే. సో లేట్ గా తీసారా? లేట్ గా తీసినా కానీ లేటెస్ట్ గా తీసిండు. సూపర్ హిట్ డూపర్ సినిమా. ఇవాటి జనరేషన్ కి మాత్రం చాలా రీచ్ అవుతుంది. ఓకే. సో ఫైనల్ గా మీకు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా ఇలా ఇలా పర్ఫార్మెన్స్ చేసినందుకు స్టేజ్ పైన? పర్ఫార్మెన్స్ అంటే అన్న ఒకటే అన్నాడు, నువ్వు నాకు స్క్రిప్ట్స్ రాసిరా, ఇంత మంచి డైలాగ్ చెప్తున్నావు కదా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పాడు. అంతే చెప్పాడు. తర్వాత అన్న నేను నంబర్ అడిగితే అన్న బిజీ ఉండే, నేను కూడా తీసుకోలేదు. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం కదా అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ సక్సెస్ మీట్ ఉంది. మళ్ళీ ఉందా? మళ్ళీ ఉంది. నిన్న కూడా అల్లు అర్జున్ వచ్చినట్టు అల్లు అర్జున్ వచ్చిండు. మళ్ళీ సక్సెస్ మీటింగ్ కంటిన్యూస్ అయితేనే ఉంటాయి. ఈ మూవీ అనేది ఇవాళకి ఎండ్ కాదు, ఇది 100 days ఫంక్షన్ రోజు కూడా నేను ఎస్కే అని కలుస్తా. ఓకే. 100% కలుస్తా. 100% ఆ రోజు మళ్ళీ మీట్ అవుతా ఎస్కే. సినిమా బాగా కనెక్ట్ అయినట్టున్నారు. చాలా అంటే చాలా అలా సినిమా 100% చెప్పాలంటే మదర్ సెంటిమెంట్ ఎక్సలెంట్. మమ్మీ ఆ హీరో ఎన్నిసార్లు అవాయిడ్ చేసేస్తాడు వాళ్ళ మమ్మీని, గర్ల్ ఫ్రెండ్ ని. అంటే కన్న తల్లి ప్రిఫరెన్స్ ఇయ్యాడు. ఒకటి ఏంటంటే, ఇంకోటి గర్ల్ ఫ్రెండ్ కి ఎప్పుడు టైం స్పెండ్ చేస్తాడు. గర్ల్ ఫ్రెండ్ కి అది ఆటో గిరిపెట్టి డబ్బులు తెచ్చుకొని గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ గిఫ్ట్స్. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను ల్యాప్టాప్ ఇచ్చిన రోజులు ఉన్నాయి, గోల్డ్ చైన్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. నా గర్ల్ ఫ్రెండ్ కి. అమ్మకి నేను అమ్మ దగ్గర డబ్బులు తీసుకున్న రోజులు నాకు ఇవాళ గుర్తుకొస్తున్నాయి ఆ సినిమా చూస్తే. సీరియస్లీ నాకు నా గతం గుర్తుకొస్తుంది. అయ్యో మా అమ్మ పోపుల డబ్బాలో డబ్బులు పెట్టుకుంటుంది. ఆ డబ్బులు తీసుకొని నేను మా గర్ల్ ఫ్రెండ్కి ఒక 20,000 పెట్టి అప్పుడు 30,000 ల్యాప్టాప్ కొనిచ్చి గుర్తు చేసుకుంటే మాత్రం ఇవాళ కూడా నాకు ఏడుపు వస్తుంది. ఆ సినిమా అంత మంచి సినిమా అది. ఓకే. ఓకే అన్న, రైట్. అదే మీరు పైన ఇక్కడ ఉన్నారని తెలిసింది. ఏంది అసలు నిజంగా డబ్బులు ఇచ్చి స్క్రిప్టెడ్ అన్నా డబ్బులు ఇచ్చారా, స్క్రిప్టెడ్ చేశారా, ఎట్లా స్క్రిప్ట్ ఎట్లా ప్లాన్ చేసారా అని తెలుసుకుందామని వచ్చింది. నేను చెప్పిన డైలాగ్ లోనే మీకు అర్థమై ఉండాలి. నేను ఎంత న్యాచురల్ గా చెప్పినా, లేదు కాబట్టి నేను బట్టి చెప్పినా, మీరు మీడియా మిత్రులు మీకు 100% మీరు గుర్తుపడతారు ఎవరు యాక్టింగ్ చేస్తారు, ఎవరి రియాలిటీ షో అని చెప్పేసి. ఆల్రెడీ మన బౌన్సర్ వాళ్ళు వచ్చాను కూడా, నేను వాళ్ళ మీద కూడా అర్చ్ చేసిన, అన్న నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి స్టేజ్ పైకి వచ్చే అవకాశం మాట్లాడడానికి. ఓకే అన్న, రైట్. మళ్ళీ వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రైట్, బై. థ్యాంక్ యూ సో మచ్.